రుణం అంటే అప్పు అండి. రుణము అంటే అప్పు. అన్న రుణాలు ఎక్కువైపోయినాయి అన్న, రుణాలు తీరాలన్నా, ప్రార్థన చేయన్నా అని నా దగ్గరకు వస్తారు. కొంతమంది డైరెక్ట్గా అప్పులు ఎక్కువైపోయినాయి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ప్రార్థన చేయన్నా అని అడుగుతారు. రుణం అన్నా అప్పు అన్నా ఒకటే. వాస్తవంగా పౌలు ఎక్కడ అప్పు చేసినట్టు లేదు, ఎక్కడ వడ్డీలు కట్టినట్టేం లేదు. అంతకుముందు ఆయన ఒక ఆస్తిపరుడి కొడుకే. క్రీస్తులోకి వచ్చి సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత తనకు అంతకుముందు ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిన్నిటిని కూడా వదిలేసి తను డేరాలు కొడుతూ జీవితాన్ని జీవించాడు. కాబట్టి పౌలు ఎవరి దగ్గర అప్పు చేసినట్టు, ఎవరికైనా అప్పు తీర్చాల్సిన అవసరం ఉన్నట్టు ఎక్కడ చెప్పబడదు. ఫిలెమోనుకు రాసిన లెటర్లో మాత్రం ఒనేసిముని కట్టాల్సినటువంటి అప్పు ఏదన్నా ఉంటే అది నా లిస్టులో చేర్చు, ఒనేసిము కట్టాల్సింది నేనే కడతాను, ఆయనకు బదులు నేనే తీరుస్తాను అని ఒనేసిము అప్పు తన మీద వేసుకుంటానికి ట్రై చేస్తాడు అక్కడ ఫిలెమోను పత్రికలో. తప్పించి పౌలు ఎవరికి అప్పున్నట్టు మనకు కనబడదు. కానీ ఆయన అంటాడు, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, మూఢులకును జ్ఞానులకును నేను రుణస్థుడను, నేను అప్పున్నాను అంటాడు. ఇప్పుడు మామూలుగా మనం అనుకునేటువంటి అప్పు పౌలుకు లేదు, కానీ పౌలు నేను అప్పు కలిగి ఉన్నాను అంటాడు. ఇంతకు ఏమిటా అప్పు అంటే, మనుషులకు రక్షణాధారమైన సువార్త, విశ్వసించే వారందరికీ రక్షణ కలుగజేసే శక్తి కలిగిన దేవుని సువార్త, దాని యొక్క మర్మము దేవుడు నాకు బయలుపరిచి నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ప్రజలందరికీ, యూదులకు, గ్రీసు దేశస్థులు అంటే అన్యులకి, అన్యులు కాని వారికి అంటే యూదులకి, అలాగే జ్ఞానులకి, మూఢులకి, అందరికీ కూడా నేను ఆయన సువార్త పరిచయం చేసే బాధ్యతను కలిగి ఉన్నాను. ఎలాగంటే, అప్పున్నోడు అప్పు తీర్చే విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటాడో మీరు ఆలోచించవచ్చు. తిండి తినడు సరిగా, నిద్రపోడు సరిగా, ప్రశాంతంగా ఉండలేడు, యాడికి తీసుకెళ్ళినా సరే ఆలోచిస్తానే ఉంటాడు. ఏందిరా నాయన, ఎప్పుడన్నా చూడు నువ్వు ఏదో లోకంలో ఉన్నావు, ఏంది నీ గొడవ అని మనం అడిగితే, ఆ అప్పు ఒక్కటి పోవాలి బ్రదరు, అది నాకు మనసు నెమ్మది లేకుండా చేస్తుంది. అప్పు తీరాలా, అప్పులు పోవాలా. అది ఏ రూపేణా అన్నావు, నేను లోన్ రూపంలో ఉన్నాయి, లేకపోతే మనుషులకి ఇవ్వాల్సి ఉన్నాయి. ఆ అప్పు లేక రుణం అనేది మనల్ని కుదురుగా ఉండనీయదు. అది ఎంత బాధాకరమో, ఎంతగా మన మనసును తొలిచేస్తుందో, నెమ్మది లేకుండా మనల్ని గాయపరుస్తుందో, ఇబ్బంది పెడుతుందో, అలాగే దేవుని సువార్త మర్మం ఎరిగిన నేను ఇతరులకు ప్రకటించకపోతే, అందరికీ నేను దాన్ని అందించకపోతే, దాన్ని వ్యాపింపజేయకపోతే నాకు కూడా నెమ్మది లేదు. అయ్యో, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు మరో చోట. ఇక్కడేమో నేను రుణస్థుడిని అందరికీ అన్నాడు, మరో చోటేమో నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అంటే అప్పులున్నోడు ఎలాగైతే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడతాడో, అలాగే ఇతరులకు సువార్త ప్రకటించేటువంటి బాధ్యత, భారం నాకు దేవుడు ఇచ్చాడు కనుక నేను అప్పున్నట్టే ఫీల్ అవుతున్నాను. నా ముందుకి ఎంతమందిని దేవుడు తెస్తాడో వారందరికీ కూడా నేను ఆ రుణం తీర్చాలి, నా యేసయ్యను పరిచయం చేయాలి, ప్రజలకు రక్షణ మార్గాన్ని సూచించాలి. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి నేను దాన్ని చేరవేయాలి. ఒక్క రోజు కూడా నేను పోనీయకూడదు. ప్రతిరోజు నేను గ్రీసు దేశస్థులు కాని వారికి రుణం తీర్చాలి అని అప్పులున్నోడు ఫీల్ అవుతున్నాడు పౌలు మహనీయుడు. దేని గురించి అంటే, యూదులకు, అన్యులకు, జ్ఞానులకు, మూఢులకు అందరికీ కూడా రక్షణ కలిగించడానికి
క్రీస్తు శిలువ సువార్త దేవుని శక్తి. అది మూఢుల్ని రక్షిస్తుంది, జ్ఞానుల్ని రక్షిస్తుంది, అన్యుల్ని రక్షిస్తుంది, యూదుల్ని కూడా రక్షిస్తుంది. అందరిని రక్షించుటకు క్రీస్తు శిలువ సువార్తకు శక్తి ఉన్నది. శక్తిగల సువార్త, రక్షించుటకు శక్తిగల సువార్త. ఏమిటా సువార్త? జన్మత కర్మణ విస్తారమైన పాపములు చేసి దైవోగ్రతకు, దేవుని న్యాయ కోపమునకు గురైనటువంటి మానవుణ్ణి దేవుని తీర్పు ఎదుర్కొంటే ఆ తీర్పులో ఈ మనిషి దోషిగా, పాపిగా నిర్ధారించబడతాడు, డౌట్ లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడన్నాడు, ఒక్కడు కూడా లేడన్నాడు. మరో చోటేమో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, కొందరు కాదు అందరూ. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా పాపము లేనివాడు లేడు, అందరూ పాపం చేశారు. మరి పాపులైన మనుషుల మీద దేవుని కోపము న్యాయమే, దేవుని తీర్పు న్యాయమే, దేవుని శిక్ష న్యాయమే. ఆ న్యాయమైన కోపము, తీర్పు, శిక్ష పాపి అయిన మనుషుని మీదకి వస్తుంది. దాని నుండి బయటపడటానికి గ్రీసు దేశస్థుడు లేదు, యూదుడు లేదు, జ్ఞాని లేదు, మూఢుడు లేదు, అందరూ కూడా వెతికారు. అందరూ కూడా తమ తమ దారులు తాము వేసుకున్నారు. ఇలా చేస్తే పాపాలు పోతాయి, పాపాలు పోతే దేవుని న్యాయ తీర్పు తప్పించుకోవచ్చు, దేవుని న్యాయ కోపం తప్పించుకోవచ్చు, శిక్ష తప్పించుకోవచ్చు అని మరి ఈ పాపముల నుండి బయటపడటానికి మనుషులు స్వతహాగా కల్పించుకున్నటువంటి మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ మనుషులు వేసుకున్న మార్గాలు. అయితే దేవుని న్యాయ కోపము, న్యాయ తీర్పు, న్యాయాన్ని అనుసరించి వచ్చే శిక్ష నుంచి మనల్ని తప్పించడానికి, రక్షించడానికి మనం వేసుకునే దారులు ఏవి కూడా పనికి రావు. అవన్నీ పనికి మాలినవి. ఏదో ఆత్మానందం, పరమానందం అనుకోవటం తప్ప మనం అనుసరించి మనం వేసుకున్న మార్గాల్లో మన పాపాలు పోయే ఛాన్సే లేదు. మరి ఎలా మన పాపముల నుంచి మనం విడుదల పొంది నిత్య శిక్షను తప్పించుకొని నిత్య జీవానికి చేరేటువంటి దారి ఏది, మార్గం ఏది అంటే ఆ మార్గము యేసే. యోహాను సువార్త 14:6లో యేసు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని. ప్రియులారా, యేసే మార్గం. ఏ మార్గం? శిక్ష నుంచి మనం తప్పించుకునే మార్గం యేసే, రక్షణ పొంది నిత్య జీవాన్ని చేరుకునే మార్గము యేసే. యేసు ఎలా మార్గమయ్యాడు? యేసు ఎలా మనకు దిక్కయ్యాడు? యేసు శిలువ సువార్త మనకు రక్షణార్థంగా ఎలా పరిణమించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం దేవుని న్యాయ కోపము, న్యాయ తీర్పు, న్యాయమైన శిక్ష, మన మీద పడవలసినటువంటి శిక్ష, మన పాపములకు ప్రతిగా మన మీదకి వచ్చేటువంటి దైవోగ్రత. తండ్రి కోపం బిడ్డ మీదకి రాకుండా తల్లి బిడ్డను కమ్మేసుకొని ఆ తండ్రి కోపాన్ని తల్లి సహించినట్టు మన మీదకి వచ్చే దైవ కోపాన్ని యేసయ్య మనల్ని హత్తుకొని ఆయన రెక్కల్లో మనల్ని దాచుకొని ఆ తీర్పుని, ఆ కోపాన్ని, ఆ శిక్షని తన మీదికి మళ్ళించుకున్నాడు. శిక్ష తప్పదు, తీర్పు తప్పదు, అది న్యాయం. అలాగని మన మీద పడితే మనం అవుతాం నాశనం. కాబట్టి మన మీద పడకుండా ఆయన మనల్ని ఆవరించి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు ప్రతిగా ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించి అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును అప్పగించేసి నాగలి సాళ్ల వలె దున్నబడి మన దోష శిక్షంతా మోసి ఆయన యందు కేవలం విశ్వాసముంచుట ద్వారా మనందరి నిత్య రక్షణకు యేసు ఆధారమయ్యాడు, యేసు కారణమయ్యాడు.
ఈ అధికారం, ఈ అర్హత ఇంకా ఎవరికి లేదండి. ఎందుకంటే ఎవ్వరూ ఏమీ చేయలేదు మన కోసం. ఒకవేళ యేసు స్థానాన్ని ఎవరైనా పొందాలని చూస్తే, ఎవరన్నా తాను కూడా యేసు వలె మార్గం అని చెప్పాలని చూస్తే అర్హత ఎవరికి లేదు, యేసుకే అన్నాను. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభుని ఎరగనంత వరకు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా యేసు వలె దేవుని న్యాయ కోపమును, న్యాయ తీర్పును, న్యాయ శిక్షను యేసు వలె మన మీదికి రాకుండా తన మీదికి మళ్ళించుకొని దాన్ని అనుభవించి మానవ జాతికి రక్షణ ప్రసాదించిన ఒక దేవత కానీ దేవుడు కానీ ఎవ్వరూ లేరు. ఇది బాహాటంగా నేను సాక్ష్యం ఇస్తున్నా. ఉంటే చెప్పొచ్చు. అతడు ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. పాపుల కొరకు తనంతటా తానే వచ్చి ప్రాణం పెట్టేవాడై ఉండాలి. ఆ ప్రాణం ఎంత శక్తి గలదై ఉండాలంటే ఎల్ల ప్రాణులకు సరిపోయిన ప్రాణశక్తి కలిగిందై ఉండాలి. ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి లేవాలి. ఈ క్వాలిటీస్ అన్నీ ఆ వ్యక్తిలో ఉండాలి. అది సృష్టికర్త తప్ప ఇంకొకటి ఎవ్వరూ లేరు. మనుషుల చేత కల్పించబడ్డ మార్గాల్లో మనకు రక్షణ లేదు. మనుషులు కల్పించినటువంటి దైవములు అనబడిన వారెవ్వరూ కూడా మనల్ని రక్షించుటకు అధికారము పొందలేదు. అందుకోసం వాళ్ళు ఏమీ చేయలేదు. నేను చెప్పినటువంటి కొలతలన్నీ యేసులో ఉన్నాయి. యేసు ఏ పాపము లేని పరిశుద్ధుడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ విసిరినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అంతేకాదు, పొంతి పిలాతు సభలో యేసుని నిలిపినప్పుడు యేసుతో మాట్లాడిన పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? యూదులతో, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అన్నాడు. యేసు జీవితంలో దోషాలు లేవు. యేసు సిలువకు అప్పగింపబడేటప్పుడు యేసు నిర్దోషత్వము వ్యక్తపరచబడాలి. పస్కా గొర్రెపిల్లను వధించేటప్పుడు అది దోషము లేనిదై ఉండాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల అయి ఉండాలి. అలాగే మనందరి దోషములకు పరిహారంగా ప్రాయశ్చిత్త బలిగా యేసు అప్పగింపబడేటప్పుడు యేసుని నిర్ధారణ చేసింది పిలాతు. ఏమని? ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అని. అంటే అర్థం ఏంటో తెలుసా? బలి కావటానికి ఈ గొర్రె సిద్ధమే, ఇది యోగ్యమైనదే అని పిలాతు నోటితో చెప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పాపము లేనివాడు, ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి కలిగినటువంటి వాడు, ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి యేసులో ఉంది. ఎందుకంటే ఉన్న ప్రాణులందరికీ ప్రాణం ఇచ్చిన జీవదాత యేసే. ఇంతమందికి ఊపిరి పోశాడు, ఆయనలో నుంచే వచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడి ఉంది. అక్కడ జీవవాయువును ఊదిన యెహోవా ఎవరో కాదు, యేసయ్యే. సృష్టిని చేసింది తానే. సృష్టి పాపములో బందీ అయినప్పుడు పాపము నుంచి సృష్టిని విమోచించడానికి మళ్ళా బలి అయి తిరిగి లేచిన ఆ జీవదాత కూడా యేసే. మనకు ఆ విధంగా జీవం ఇచ్చాడు, ఈ విధంగా కూడా నిత్య జీవం ఇచ్చాడు. సృష్టికర్తగా మనకు మొదట జీవం ఇచ్చాడు. మనం పాపము చేసి నాశనాన్ని కొని తెచ్చుకుంటే ఆ శిక్ష తన మీద వేసుకొని కేవలం తన యందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు నిత్య జీవం కూడా తానే అయ్యాడు, తానే ఇచ్చాడు. ఒకటి, దోషము లేనివాడు, పాపము లేనివాడు. రెండవది, ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి తన యందు కలిగినవాడు. మూడవది, తనంతట తానే ఇష్టపడి నా ప్రాణమును నేనే నా అంతట పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు అన్నాడు యోహాను సువార్తలో. ఎవరి బలవంతం లేదు. గెత్సెమనే తోటలో యేసయ్యను బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుచున్నారు అని అడుగుతాడు. మేము నజరేయుడగు యేసును వెదుగుచున్నాం,
అంటే నేనే ఆయనను, నన్ను బంధించండి, వీరిని విడిచిపెట్టండి అంటాడు. తనను తానే అప్పగించుకున్నాడు. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పి మరీ పెట్టాడు. పేతురు కత్తి తీసుకొని ఎగబడ్డాడు వాళ్ళ మీద, సైనికుల మీద. మెడ నరుగుదాం అనుకున్నాడు. అతను తల పక్కకు ఉంచేసరికి చెవి తెగింది. ఆ తెగిపోయిన చెవిని మళ్ళా యేసయ్య అతికించి మరి పేతురుతో అంటాడు, ఏమనాయనా కత్తి ఉపయోగించి నన్ను కాపాడదాం అనుకున్నావా? నీ కత్తి నీ వరలో పెట్టు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యమును నా కొరకు పంపడా? కానీ నేను ఎందుకు వచ్చాను? అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను. నేను వచ్చిందే బలి కావటానికి, ప్రాణం పెట్టడానికి. నా బలి నాపటానికి నువ్వెవడు ఆగును? వచ్చిందే ప్రాణం పెట్టడానికి. నా అంతటా నేనే అని హృదయపూర్వకంగా తన్ను తాను అప్పగించుకున్న నీతిమంతుడు యేసు, ప్రేమామయుడు యేసు, రక్షణకర్త యేసు, జీవదాత యేసు. మళ్ళా చనిపోయి అంతే ఉన్నాడా? చనిపోయి అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక. పాపము లేని నిర్దోషి, పరిశుద్ధుడు. ఎంతమంది ప్రాణమునకైనా ఉత్తరం ఇయ్యగలిగినటువంటి ప్రాణశక్తి కలిగిన వాడు. ఎంతమంది ప్రజలకైనా సరిపోయినటువంటి రక్తమును క్రయధనముగా చెల్లించిన వాడు. మూడవది, తనంతట తానే, ఎవరి బలవంతము చేతగా తనంతట తానే ప్రాణం పెట్టినవాడు. నాలుగవది, ప్రాణం పెట్టి తిరిగి సజీవుడై మూడవ నాడు తిరిగి లేచినవాడు. ఎన్నో రోజులు లేచాడు. అది ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించండి, ప్రచురపరచండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రకటించమని ఆజ్ఞాపించి మనందరికీ కూడా బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు మనం ప్రకటించిన సువార్త విని ఎంతమంది అయితే నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభువునందు విశ్వాసములో స్థిరంగా ఉంటారో వారందరినీ తీసుకొని వెళ్ళడానికి రెండవ రాకడలో మళ్ళా ఆయన రాబోతున్నాడు. మొదటి రాకడలో వచ్చి మన పాపములకు వెలజెల్లించాడు. విశ్వసించి రక్షణ పొందండి అన్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన చేసినటువంటి శిలువ బలిదానం మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాళ్ళని తీసుకెళ్ళడానికి యేసు రాబోతున్నాడు. రెండవ రాకడది. కాబట్టి యేసు శిలువ, మరణ, పునరుద్ధానములు, ఆయన రెండవ రాకడ మొత్తం కలిపి సంపూర్ణ సువార్త. ఈ సువార్తను ప్రకటించండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. 1000 రూపాయల నోటు రద్దు, 500 నోటు రద్దు అని ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక మునుపు అవన్నీ చలామణిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ అయిందో అప్పటిదాకా ఇంట్లో మగ్గినటువంటి నోట్లన్నీ కూడా చితుకాయితాలు అయిపోయినాయి. బ్యాంకుల్లో మార్చుకున్నాడు, బతికిపోయాడు. మార్చుకోకుండా ఏముంది లేని అట్టనే పెట్టుకున్నాడు, చితుకాయితాలు చేసుకున్నాడు కదా. వాటికి విలువ లేదు. రద్దు అంటే అవుట్. ఒక భూమి మీద ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వ నాయకునికి అంత అధికారం ఉన్నప్పుడు, అతని ఆజ్ఞ జారీ కాకముందు అన్ని చలామణిలో ఉన్నాయి. ఆజ్ఞ జారీ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే నేరం. అలాగే యేసు శిలువ బలిదానం జరగక మునుపు మనుషుల్ని తమ తమ మార్గాల్లో నడవనిచ్చిన దేవుడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచాలనేది ఆజ్ఞ బయలుదేరదీశాడు. అంతకుముందు వాళ్ళు ఏడిగిపోయారు, అంటే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నీకు చెప్తున్నాగా, ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరింది, నోరు మూసుకొని విని రక్షణ పొందుతావా, ఇట్టనే నగరాలు పడతావా? చెప్పు, 2 మాటలు. అంతకుముందు వాళ్ళు ఎట్టుపోయారు, ఇంతకుముందు అది తీసేవాయి.
ఆయన నోట్ల రద్దు ప్రకటించాల, అప్పుడు నడిచినాయి. ఇప్పుడు రద్దు ప్రకటించాడు, ఇప్పుడు రావాలా లైన్లోకి నువ్వు. అదేంది అప్పుడు ప్రకటించకపోవడం ఇప్పుడు ప్రకటించడం ఏంటంటే ఆయన ఇష్టం, నువ్వు చెప్పేది ఏంది? కాబట్టి అందరికీ చెప్తున్నాం, ధర్మశాస్త్రము లేకయే జీవించిన వారికి లేకయే తీర్పు, ధర్మశాస్త్రము కలిగి జీవించిన వారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు, సువార్త అందనోడికి అందని దాన్ని బట్టి తీర్పు, సువార్త అంది కూడా ఎగస్ట్రాల్ చేసినోడికి ఫుల్ తీర్పు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బాయి ఈ సౌండ్ అసలు ముచ్చటగా ఇంకొకసారి. అది ఇప్పుడు ఏం చెప్పాడు? 2 పనులు మీరు ప్రకటించాలి, ఇది మీ బాధ్యత అని మనకు అప్పచెప్పాడు. అదిగో వారు ప్రకటించే దాన్ని విని మీరు విశ్వసించాలి, అది మీ బాధ్యత అని సువార్త వినే వాళ్ళకి చెప్పాడు. ఒంటికి చాకిరీ లేదు, పైసా ఖర్చు లేదు, కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా నమ్మిన వారిని అందరినీ నిత్య రక్షణకు తీసుకెళ్తా, నా మాట విని నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాడు. ఇదండి శుభవార్త. పాపి అయిన మనుషుడా, నీ పాపాల నుంచి బయటపడి ఆ శాపాలు తప్పించుకొని నరకం తప్పించుకొని నిత్య జీవానికి చేరాలని ఆరాట పడుతున్నాడా? నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నీకు మనశ్శాంతి ఉందా? రక్షణ నిశ్చయత ఉందా? లేదు కదా, లేదు కదా. ఇదిగో నీకు శుభవార్త. నువ్వు పడే తిప్పల్లో ప్రయోజనం లేదు, కానీ నీకు బదులు ప్రాణం పెట్టిన యేసునందు విశ్వాసం ఉంచు, బతికిపోతావు. ఇది దేవుడే చెప్పమన్నాడు. వింటే రక్షణ, లేకపోతే నీ కర్మ. విని లోబడితే రక్షణ, లేకపోతే నీ కర్మ. చెప్పటం మా పని. ఒక్కసారైనా నీ చెవికి దీన్ని చేరవేయమన్నాడు. ఈ మాట నీ చెవికి చేరవేయకపోతే నాది తప్పు, చేరవేసినా లెక్క చేయకపోతే నీది తప్పు. కాబట్టి ఇప్పుడు నేను నీకు రుణస్తుడు, ఎందుకంటే ఇది నీకు చేరవేయాలి, ఇది నీకు అందించమన్నాడు. కాబట్టి ఎంతమందికి అందించమన్నాడో అందరికీ నేను రుణస్తుణ్ణి అని పౌలు అంటున్నాడు. ఈరోజు ఈ శుభవార్త అందక చాలామంది వేదనలో దుఃఖములో మ్రగ్గిపోతున్నారు. ఒక్కొక్కడు పాపాల నుంచి బయటపడటానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా? 100 కిలోమీటర్ల కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎర్రని ఎండలో. ఏందిరా ఈ బాధ అయ్యా అంటే, పాపాలు పోతాయండి ఇట్ట చేస్తే. పోనీ ఇంతసేపు కష్టపడి చేస్తే పాపాలు నిజంగానే పోతాయా? ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో ఆ వ్యక్తికి నిజంగా పాపాలు తీసేసే అధికారం ఉందా? లేదు. వాళ్ళకే దిక్కు లేదు. సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని. పాపులమైన మనం మరో పాపి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మరి ఎలాగా? వాళ్ళు పడే కష్టాలలో వాళ్ళకి రక్షణ లేదు. కాబట్టి యేసును వాళ్ళకి పరిచయం చేస్తే, ఒకవేళ వాళ్ళు విధేయత చూపి విని మారు మనసు పొందితే వాళ్ళు బతికిపోతారు, రక్షింపబడతారు. ఇది పౌలు తన బాధ్యతగా తీసుకున్నాడు. ప్రజలకు నేను రుణస్తుణ్ణి అని చెప్పుకున్నాడు. క్రీస్తు యేసునందున్న మనమందరం కూడా ఇతరులకు రుణస్థులమే. ఇది ఈ బాధ్యత, ఈ మాట మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు సువార్త చెప్పాను. తర్వాత బాప్తిస్మానికి వచ్చే వాళ్ళని కూడా అడుగుతాను, ఏం ఆశించి వచ్చావో? బాప్తిస్మానికి అప్పులు తీరుతాయనా, రోగాలు తగ్గుతాయనా, ఉద్యోగం వచ్చిద్దనా, పెళ్ళి అయిద్దనా, లేదా పెళ్లి పెటాకులు అయిద్దనా? అసలు ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకుని బాప్తిస్మానికి వచ్చావని అడిగితే ఏం చెప్పాలో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము, ఆత్మరక్షణ నిమిత్తము, నిత్య జీవము నిమిత్తము, యేసుతో జీవించు నిమిత్తము నేను బాప్తిస్మానికి వచ్చాను అనాలి తప్ప, యేసయ్య నాకు చాలా మంచి చేశాడు అందుకని తీసుకుంటున్నాను, ఈ డైలాగులు వద్దు. అర్థమైందా? నేను అడిగినప్పుడు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇదే. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు బాప్తీసం అంటే, అప్పులు అయిపోయినాయి అన్న, బాప్తీసం తీసుకుంటే నాయన ఏదన్నా దయ చూపుతాడని అనొద్దు. ఆ రుణం తీరటం కోసం కాదు, పాప రుణాన్ని తీర్చుకోవటం కోసం రక్షణ. హల్లెలూయా. పాపముల నుండి బయటపడి ఆత్మను విమోచింపజేసుకోవటానికి రక్షణ బాప్తిస్మము.
ఏం చేశాడు యేసు నీ కోసం అంటే చెప్పాలి. ఏం చేశాడు మీరు చెప్పండి? మన కోసం ఏం చేశాడు? పాపం ఏం చేశాడంటే వాళ్ళకి తెలియదుగా. ఏం చేశాడంటే అంతా మంచిగా చేశాడంట. కోర్టులో నిలబడి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నట్టు అంతా మంచిగా చేశాడని చెప్తారు. అంతా మంచిగా చేశాడులే కానీ ఇంతకేందా మంచి అంటే ఏంది అసలు నాకు మామూలుగా చేశాడా అని చెప్పని మళ్ళీ ఇంకొక మ్యాటర్ ఎత్తుతారు. అవి కాదు, ఏంది ఆయన చేసిన మంచి, ఏంది ఆయన చేసిన గొప్ప కార్యం. నా పాపముల నిమిత్తము తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి తిరిగి లేచాడు. యేసు నన్ను ప్రేమించాడు, నా స్థానములో బలయ్యాడు. యేసు నా రక్షకుడు అని చెప్పగలగాలి. ఎప్పుడు లేచాడని అడిగితే చెప్పాలి. ఎన్నో రోజు లేచాడు? కొంతమంది సరిగా విన్నోళ్ళు 7వ రోజు అంటారు. కరెక్ట్గా వినాలి. 2వ రాకడ ఉందా? మొదటి రాకడ ఏం జరిగింది? మొదటి రాకడలో వచ్చి ప్రాణం పెట్టాడు. 2వ రాకడలో వచ్చి విశ్వసించిన వారిని తీసుకెళ్తాడు. ఖచ్చితంగా వస్తాడు, అది ఖాయం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు దేవునికి మహిమ. రాకడ 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 తెలుసుకొని ఉండాలి. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నివ్వడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. ఇదేదో ఊహ, ఏదో ఒక భ్రమ, ఏదో ఒక కథ కాదు సోదరా. అసలు మానవ జాతి ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయో, ఏమేం జరిగినాయో, ఏవి ఏ కారణం చేత జరిగినాయో మొత్తం ముందే గ్రంథంలో రాశాడు. రాసిన ప్రకారం మొత్తం జరుగుతూ వచ్చినాయి. ఇన్ని జరిగినాయి, రేపు అది కూడా జరగబోతుంది. ఇశ్రాయేలు చెదరగొట్టబడిన తరువాత మరలా తిరిగి నేను దాన్ని ఒక రాజ్యముగా స్థాపిస్తాను అని చెప్పాడు. అది జరిగింది. రాజ్యములకు శిరస్సుగా దాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. అది జరిగింది. ఏ ఏ దేశాలు దాని మీద శత్రుత్వంతో ఉంటాయో, ఏ దేశాలు దాని మీదకి శత్రుత్వంతో వెళతాయో ఆ దేశాల పేర్లు ముందే రాయించాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే, వేల సంవత్సరాలకు ముందే. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆ దేశాలు ఇజ్రాయెల్ మీద శత్రుత్వంతో కాలు దువ్వుతున్నాయి. ఏ పేర్లు చెప్పాడో ఆ పేర్లు. దేవుని గ్రంథములోని వాక్కు అచ్చైనా పొల్లైనా తప్పిపోదు బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన విషయాలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. అందులో యేసు 2వ రాకడ కూడా జరిగి తీరుతుంది. హల్లెలూయా. యేసయ్యను మనం చేరుతాం, మనల్ని యేసయ్య చేరుతాడు. ఇద్దరం కలుసుకుంటాం. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను
రాకడలోనే గువ్వవలే మనం ఆయన దగ్గరికి ఎగిరి చేరే అనుభవం అనేది రాకడలో జరిగిద్ది. రెండవ రాకడలో వస్తున్నాడు, త్వరలోనే రాకడుంది. ఆ రాకడలో ఆయన మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీద ఉన్న మనం ఎగిరి వెళతాం అక్కడికి. సమాధుల్లో ఉన్న వాళ్ళు ముందు లెగుస్తారు. ఒకవేళ యేసయ్య రాకడ దాకా మనం బతికుంటే, సజీవులంగా ఉంటే, ఇక చచ్చే అవసరం లేదు, జస్ట్ బాడీ మార్పు చెందిద్ది అంతే. ఈ శరీరం మార్పు చెంది మహిమను ధరించుకుంటుంది, అక్షయతను ధరించుకుంటుంది. విజయమందు మరణం రింగివేయబడిద్ది. ఆ మహిమ శరీరంతో మనం యేసయ్యని ఎదుర్కోవచ్చు. మన లక్కు కుదిరి అప్పటిదాకా మనం చచ్చిపోకుండా సజీవులంగా ఉంటే, చచ్చిపోయినా దిగులు లేదు. ఎందుకంటే ఈ సమాధుల్లోంచి కూడా మనల్ని లేపే శక్తి ఆయనకుంది. ముందు సమాధుల్లో ఉన్న వాళ్ళే లెగుస్తారు, ఆ తర్వాత సజీవులమై ఉన్న మనం ఆయన ఎదుర్కొంటాం. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడతాడు. ముందు వాళ్ళే లేచేది. అందుకే మీరు చూడండి, క్రైస్తవ సమాధుల మీద మరియమ్మ గారు ప్రభువునందు నిద్రించిరి, అబ్రహాం గారు నిద్రించిరి, యాకోబు గారు నిద్రించిరి అని రాశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా వీళ్ళు ఒక రోజు మేల్కోబోతున్నారు అని అర్థం. మృతులు ఆయన స్వరము విని మేల్కొను గడియ వచ్చును. కొంతమంది నింద పాలగుటకును, కొంతమంది నిత్య జీవం పొందడానికి, కొంతమంది నిత్యముగా హేయులవడానికి లేపబడతారు. ప్రతి సమాధి తెరవబడిద్ది. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును, పాతాళము తనలోనున్న మృతులను అప్పగించును. సమాధులన్నీ తెరవబడి దేహములన్నీ మహిమను ధరించుకొని తిరిగి లేపబడతాయి. నిజంగా జరగబోతుంది. ఇది నిజంగా జరగబోతుంది. మంటిగా మారిపోయిన దేహములన్నీ తిరిగి లేపబడబోతున్నాయి. ఆ దేహములు మహిమను స్వతంత్రించుకుంటున్నాయి, మహిమను ధరించుకుంటున్నాయి. మొత్తం లెగుస్తారు, మళ్ళా లైన్లోకి వచ్చేస్తారు, మొత్తం ఆయనను ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి శరీరీ లెగుస్తాడు. మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు, రెండవ పునరుద్ధానంలో మారు మనసు పొందని దుర్మార్గులు శిక్ష పొందడానికి లెగుస్తారు. వాళ్ళు రెండవ పునరుద్ధానం, మంది మొదటి పునరుద్ధానం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది చచ్చేదాకా యేసునందు విశ్వాసమును వదిలిపెట్టకుండా నిలబడి ఉన్న వాళ్ళందరికీ రక్షణ గ్యారంటీ. వాళ్ళు మొదటి పునరుద్ధానంలో లేచేది గ్యారంటీ. వారందరినీ గైకొనడానికి యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ! అందుకే కట్టెలో కాల్చి బూడిద చేయటమో, తీసుకెళ్ళి మట్టిలో పడేయటమో కాకుండా పెట్టెలో పెట్టి ఒక నిధిని భద్రం చేసినట్టు మన శరీరాలు భద్రం చేయటం అనే ప్రక్రియ. అందుకు తెలుసా మీకు ఆ సంగతి? ఈ నిరీక్షణ లేనివాళ్ళు కట్టెల్లో కాల్చేస్తారు, మట్టిలో పడేస్తారు. అలాగా మనకు ఆ నిరీక్షణ ఉందంటానికి గుర్తుగా బాక్స్ పెట్టి, బాక్సులో బాడీని పెట్టి ప్యాక్ చేసి మొత్తం సీల్ చేసి దించేస్తాం. అదేమో ఉంటుందా ఏంది అని వెటకారాలు చేయొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా ఛిద్రమై ఆ లోపలి బాడీ అంతా కూడా మంటికి మన్న అయిపోవచ్చు. అయినా సరే తిరిగి లెగుస్తుంది. అయితే పెట్టెలో పెట్టి భూస్థాపన చేసేటప్పుడు మా విశ్వాసము, మా నిరీక్షణను ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఏమని? ఇదిగో మేము ఎవరినైతే పాతి పెడుతున్నాం ఇతడు తిరిగి లెగుస్తాడు. ఎందుకంటే ఇతడు యేసునందు విశ్వాసం ఉంచాడు. మరణపు కోటలో మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమని పాడెదను,
జయ దేవసుత జయ జయ విజయసుత సిలువలో పాపికి విడుదల కలిగెను. విడుదల కలిగి ఒకవేళ సిలువ లేకపోతే, సిలువలో యేసు బలి కాకపోతే మన మొత్తానికి బ్యాండ్ మోగేది పాతాళంలో, అగ్నిగంధకాల్లో. ఆ గతి మనకు రాకుండా సిలువలో బలి అయ్యి పాపులమైన మనకు విడుదల దొరికేటట్టు చేశాడు. కలువరిగిరిలో నవజీవనం, క్రొత్త జీవం స్టార్ట్ అయింది. సిలువ పతాకము జయమును గూర్చింది అని రాశాడు. ఇప్పుడు వాడు, ఇప్పుడు అర్థమైంది నీకు పాడితే. సిలువలో పాపికి విడుదల కలిగెను. విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను. సిలువలో పాపికి విడుదల కలిగెను. విడుదల కలిగెను. కలువరిలో నవ జీవన మొదవెను. జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను. సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ విజయసుత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కలువరిలో మనకు క్రొత్త జీవితం దొరికింది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. నూతన జన్మానుభవం, నూతన జీవితం ఆ సిలువ దగ్గర, ఆ కలువరిగిరిలో యేసు బలిదానంలో దొరికింది మనకి. లేకపోతే ఇంకొక నూతన జీవం ఎక్కడా? పాత జీవమే కొనసాగేది, చచ్చి పాతాళానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడేంది, బాప్తిస్మం దగ్గర ఒక టర్నింగ్ తీసుకుంటుంది. అర్థమైందా? పోయిన వారం చెప్పే కదా, ద్విజన్మ, రెండవ జన్మ అనుభవం ఇప్పుడు ఈ బాప్తిస్మం దగ్గర దొరుకుతుంది. ఈ ద్విజన్మ పొందినోడు ద్విజుడు అవుతున్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అది భూమి మీద ఉన్న వ్యక్తుల్లో ద్విజులు గొప్పోళ్ళు అంటారు కదా, అందరికంటే ఉన్నతమైన మెట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. 2 జన్మల అనుభవం కలిగిన వాడు. ఆ 2 జన్మల అనుభవం ఒరిజినల్గా క్రీస్తులో ఉంది. 2వ జన్మ అనుభవం. 2 జన్మలు ఎత్తినోడు ఒక్కసారి శరీర మరణం పొందుతాడు. ఒక్క జన్మతో ఆగిపోయినోడు యేసునందు 2వ జన్మ ఎత్తనోడు 2 సార్లు చావాల్సి వచ్చింది. శరీరం చావాలి, ఆత్మ కూడా చావాలి. ఆ 2 సార్లు చావకుండా ఉండాలంటే నువ్వు 2 జన్మల అనుభవం పొందాలి. ఆ 2 జన్మల అనుభవంలో ఒక జన్మ తల్లి గర్భం నుండి పుట్టిన జన్మ, 2వ జన్మ బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు వనగూర్చే క్రొత్త జన్మ. రక్షణ పొందిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ 2 జన్మల అనుభవం పొంది ద్విజులయ్యారు. స్తోత్రం కలుగును గాక. సృష్టికర్త సాక్షాత్కారం పొంది ధన్యచరితులయ్యారు. కాబట్టి మన కోసం రాబోతున్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళేం చేస్తావయ్యా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుతాను. అందుగా చెప్పాడు చూసావా? మళ్ళా వచ్చి నేను నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతా. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహర
సిలువలో స్థిరమైన పునాది నీవు. ఆయనతో నిత్యము మన నివాసం. ఎప్పుడొచ్చిద్దో ఆ శుభగడియ, ఎప్పుడొచ్చిద్దో ఆ రోజు. తొందరగా వస్తే బాగుండి అనిపిస్తుంది. ఆయన ఇంకెళ్ళిపోవచ్చు, ఇద్దరిద్దరం వదిలిపెట్టిపోవచ్చు ఇక. కాకపోతే ఇప్పుడే వస్తే చాలామంది పాతాళానికి పోతారు. ఇంకా సువార్త చెప్పొద్దు మనం. స్తోత్రం. మన ఆనందం కోసం రాయి అంటే నిజంగా ఆయన వస్తే మనం పోతే ఇళ్ళగతేంది. కాబట్టి వీళ్ళు ఇంకా మారు మనసు పొందాల, వాళ్ళ రక్షణ కోసమైనా కొంచెం ఆగాలి ఆయన. ఈలోపు మనం ఏం చేయాలి? సువార్త చేబూని సాగాలి. కొంతమంది చెవి ఒగ్గుతారు, కొంతమంది ఎగతాళి చేస్తారు. రెండు సరుకులు తగులుతాయి నీకు. నేను అందరికీ రుణస్తుడిని అని సువార్త తీసుకొని నువ్వు బయలుదేరినప్పుడు నిన్ను హత్తుకొని విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు చెప్పే సువార్తని సిలువని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు. నశించిపోయే వారికి సువార్త వెర్రితనమట. సిలువ, ఆయన సిలువ వెర్రితనంగా కనపడిద్దంట నశించిపోయే వాళ్ళకి. ఆ బ్యాచ్ కూడా ఉన్నారు భూమి మీద. ఇక వాళ్ళకి ఎంతన్నా చెప్పు, అరే నీ రక్షణాధారం రా, ఇది నిత్య జీవ మార్గం రయ్యా, చూడయ్యా, రక్షింపబడయ్యా, నమ్ముకోయ్యా, యేసు వైపు చూడయ్యా అని మనం చెబితే ఆపరా అంటాడు. వాడేదో పెద్ద మేధావిలాగా. ఇంతకు మించి బెటర్ దారి ఏదో వాడికి ఉన్నట్టు. ఏం వచ్చింది? ఏం లేదు. ఉన్న దారుల్లో సరైన దారి యేసయ్యే. ఇంతకు మించి బెటర్ దారి ఇంకొకటి లేదు. తిరిగి తిరిగి సాలిపోయి ఇటుబడి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ దారి లేదు, ఉన్నది ఒకటే దారి, ఆ దారి యేసే. కానీ ఎగతాళి చేస్తాడు, లెక్క చేయొద్దు. ప్రభువు చెప్పింది అని చెప్పు, వెళ్ళిపో అవతలకి అన్నాడు అంతే. నోట్ల రద్దు ప్రకటించమన్నాడు, ప్రకటించేశారు. అయినా నేను దాచిపెట్టుకుంటానంటే దాచిపెట్టుకో, నిప్పు పెట్టి చలి కాసుకుందు, కానీ అంతకు మించి ఎందుకు పనికిరావు? ఇంకెందుకు? అంతేనా? ఆజ్ఞ జారీ అయిన తర్వాత కూడా ఆ నోటుని చలామణి చేయించాలని చూస్తే నేరం. ఆజ్ఞ జారీ అయింది, దైవాజ్ఞ. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. ఒకడిని పాము కరిసింది అనుకుందాం. మనం తీసుకెళ్ళి మందు ఇచ్చాం. మందు మింగల. నాకెందుకు మందు, టంటి పాములు 100 కరిస్తే మాత్రం నాకేమైద్దని మందు మింగల, చచ్చాడు. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు? పాము గరిసినందుక, మందు మింగనందుక? పెద్దగా చెప్పండి. కరెక్టే కదా? అందరినీ పాపం గరిసింది. యేసు రక్తం అనే మందు ఇచ్చాడు, తీసుకొని బయటపడరా అన్నాడు. నాకెందుకు యేసు రక్తం, నాకెందుకు సిలువ, నాకొద్దు, మీలాంటి వాళ్ళకి ఆయన నాకొద్దు అన్నాడు. ఈ నడమంత్రపోడు రేపు పాతాళానికి పోతాడు. ఎందుకు పోతాడు తెలుసా? పాపం చేసినందుకు కాదు, చేసినవి కడుక్కోనందుకు. దేవుడిచ్చిన అవకాశం వినియోగించుకోకుండా మిడిమేళంగా నడమంతరంగా ఊరేగినందుకు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో? ఇది అర్థం కాకపోతే ఇంకేముంది కదా? కాబట్టి మన ధర్మం చెప్పమన్నాడు అంతే. బలవంతో పెట్టి ఎవరిని కదిలించమల్లా, తాళ్ళు వేసి ఎవరిని లాగమల్లా. ఆ మాట చెబితే ఇంకో రకంగా ఉండేది పరిస్థితి. ఆ మొక్క చెప్పాలి ఆయన. చెప్పు, నువ్వు ప్రకటించుకుంటా వెళ్ళిపో. విని విధేయత చూపేవాడిని రక్షిస్తా, తిరస్కరించేవాడు శిక్షలోకి వెళ్తాడు. వాడు శిక్షలోకి వెళ్ళడానికి వాడే కారణం, నాకు సంబంధం లేదు. దేవుడు తప్పేముందండి? దారి చూపించడం దేవుని బాధ్యత. చూపించాడు, అయినా నడవకుండా వాడు మిడివేళని తూరేగితే దేవుడు ఏం చెప్తాడు? కాబట్టి అందరికీ యేసును పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత, రుణము ప్రజల విషయంలో మనం కలిగి ఉన్నాం. పౌలు ఏ భారాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అదే భారాన్ని కలిగి ఉన్నాం, అదే బాధ్యత కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు నలుగురికి సువార్త చెబితే నలుగురిలో కనీసం 2 తెలుసుకున్నా రక్షింపబడతారు. వాళ్ళ విషయంలో నువ్వు రుణం తీర్చుకున్నట్టే. వాళ్ళ విషయంలో సువార్త ప్రకటించి నువ్వేం రుణం తీర్చుకున్నావు? నీ ద్వారా సువార్త విన్నోళ్ళు నిత్యత్వం అంతా నీకు రుణస్తులే.
ఇది వింత. దేవునికి స్తోత్రం. రక్షించిన యేసయ్యకు రుణస్తులే, ఆ యేసయ్యను పరిచయం చేసిన నీకు కూడా వాళ్ళు రుణస్తులే. అందుకే చెప్పమని మొత్తుకుంటుంది ఆయన. ఇప్పుడు నాకు సువార్త పరిచయం చేసిన వాళ్ళకి ఇప్పటికీ నేను రుణస్తుండే. నన్ను విమోచించిన యేసయ్యకు నిత్యత్వం అంతా రుణస్తుండే. మన ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, దాని వెల ఎప్పటికీ తీరకట్లుండాల్సిందే ఆ రుణం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ముందు మీకు సువార్త వివరించాను. రక్షణ మార్గం ఎవరండి? నిత్య జీవానికి మార్గం ఎవరండి? అందుకోసం ఏం చేశాడండి? నోరు తెరిచి చెప్పండి. ప్రాణం తీశాడా? ఇంతసేపు చెప్పి నీళ్ళలో దించి ఒక ఆమెను అడిగా, ఏం చేశాడు యేసయ్య నీ కోసం అని. ఏం చేసేది ఏంది? ప్రాణం తీశాడు అంది. ప్రాణం తీసేది పిచ్చిదానా? ప్రాణం పెట్టాడు కదంటే, అదేలే, అదే తీశాడు, ప్రాణం పెట్టాడు అన్నపోయి తీశాడు అన్నాలే, అదేలే ఈ బాప్తీసం అంటుంది. సరిగా చెప్పకుండా మళ్ళీ నన్ను దమాయిస్తారాడ. ఏం కాదు, ఎట్ట పొందుదామన్నా తీయకపోతే ఎట్ట నీళ్ళు తాటాడుతూ ఉంటా. కరెక్ట్గా చెప్పండి. ఏం చేశాడు నీకోసం? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నమ్మి రక్షణ పొందిన వారిని ఏం చేయడానికి వస్తున్నాడు? తనతో పాటు యుగ యుగాలు వెగటు గలిగే ఈ లోకమేగా, ఆశ గలిగే నీతో నుండగా, నీ గుడారములో నందునుగా, నీ గుడారములో నందునుగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. హల్లెలూయా. యేసయ్య వచ్చేది ఖాయం. దానికి అందరూ సిద్ధపడాలి. తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. యేసే నా రక్షకుడు, యేసే నా దేవుడు, యేసే నా మార్గం, నా జీవం, నేను వదలను. ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథం కూడా సాక్ష్యం ఇచ్చింది అదే. మీరు కావాలంటే మసీదులో ఉండే ముల్లాలను అడగండి, రెండవ రాకడలో వచ్చేది ఎవరు అని అడగండి. ఈసాలే సలాం అంటారు. ఆయనే వస్తాడు, ఆయన పేరే చెప్తారు. కావాలంటే అడగండి. ఇంతమంది 1,80,000 కంటే పై చిలుకున్న ప్రవక్తలందరూ రాకుండా ఈసానే ఎందుకు వస్తున్నాడు? ఆయనే అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త క్రయధనముగా తన్ను తాను అప్పగించుకుని తిరిగి లేచాడు. ఆయనే దేవుని కుమారుడు. ఆయన దేవునిలో ఒక భాగమై ఉన్నాడు. ఆయనే ఎల్ల మానవుల రక్షకుడు. రక్షణ పొందడానికి దారి చూపించిన వాడు ఆయనే. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని రేపు శిక్షించేది కూడా ఆయనే. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, శిక్ష విధించువాడెవరు? క్రీస్తు యేసే. క్రీస్తు యేసే. అమ్మ, ఎంతమంది సీరియస్గా వింటున్నారో ఒకసారి మీ ఫేసులు కరెక్ట్గా నాకు వెళ్ళి చూసి చెప్పండి. నిజంగా తీవ్రంగా వింటున్నారో లేకపోతే ఏడ కూర్చొని ఆ సమస్య అది నేను హల్లెలూయా హల్లెలూయా అంట మళ్ళీ ఏడో మైండ్ పెట్టుకొని అట్లేమన్నా ఉన్నారో కొంపతీసి. ఇది మీరు బాగా హృదయంలో తీసుకుంటే ఇతరులకు చెప్పగలుగుతారు వినమరిచి. ఈ వినటం మీకు చేత కాలేదనుకో, నేను 100 సార్లు చెప్పినా నువ్వు వింట వరకే కానీ ఎదుటోళ్ళకి చెప్పలేవు. నువ్వు కరెక్ట్గా విను, ఎదుటోళ్ళకి చెప్పడానికి నీకు లాజిక్ దొరికింది, చెప్పేదానికి వైనం దొరికింది. అందుకే మీకు దండం పెడతా, వినండి. ఎందుకంటే పౌలే కాదు, నేను మీరు అందరం ఇతరులకు రుణస్థులం. నీ బంధువులకు నువ్వు రుణస్థురాలివి, నీ కుటుంబానికి రుణస్థురాలివి, నీ వీధిలో ప్రజలకు రుణస్థురాలివి. ఎట్లన్నా అవకాశం చేసుకొని 4 సద్దర్శన పుస్తకాలు కొనుక్కొని తడవక 4 పంచుతూ ఉండు, రుణం తీరిద్ది. యేసయ్య సువార్త పరిచయం చేయి. నోటి మాటలతోనన్నా చెప్పు. నీకు వల్ల కాకపోతే ఆ పుస్తకం అన్నా ఇవ్వు. రుణం తీర్చుకో. నీ బంధువులకి ఇవ్వు, స్నేహితులకి ఇవ్వు, శ్రేయోభిలాషులకి ఇవ్వు, వీధిలో ప్రజలకి ఇవ్వు, నీ గ్రామంలో ప్రజలకి ఇవ్వు, సమాజంలో ప్రజలకి ఇవ్వు. రైల్వే స్టేషన్లో పెట్టు, బస్సుల్లో పెట్టు, రైల్లో పెట్టు, ఎక్కడ దొరికితే అక్కడ పెట్టి మర్చిపో. అది ఎవరో వాళ్ళకి అందేటట్టు యేసయ్య చేసుకుంటాడు.
నేను చెప్పేది ఒట్టి మాట కాదు, ఎందుకంటే మనం రుణం తీర్చుకోవాలి బిడ్డలారా. నేను రుణస్థుడని అన్నాడు, అది పాయింట్. దానిలో మొదటి విడతగా బాప్తిస్మాల బ్యాచ్ వచ్చింది కనుక సువార్త చెప్పాను. ఎందుకంటే తర్వాత ప్రశ్నలు అడిగితే వాళ్ళు నోరెళ్ళ పెట్టకుండా నాకు ఆన్సర్ చేయాలి కాబట్టి వాళ్ళ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు మన మ్యాటర్ దగ్గరికి వద్దాం. దేవునికి స్తోత్రం. ఇక మన రుణాల సంగతి ఏంది?